మరి బీజేపీ పార్టీ మరి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు నిన్న అనగా 18 తారీఖు రోజు ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు వెంటనే వెనుకకు తీసుకోవాలా. మరి రావు శ్రీని మీద మరి మంత్రి గారు సీతక్క మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడు కనుక ఆయన వెంటనే బేషరత్గా ఆయన వెనుకకు తీసుకోవాలి. మరి ఇప్పుడు అతను ఏదైతే నిన్న మాట్లాడినాడో మరి సిర్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ మీద, మరి మాజీ ఎమ్మెల్యే కోనప్ప మీద, మరి మంత్రివర్యులు సీతక్క మీద, అలాగనే ఉత్తమ్ కుమార్ గారి మీద, వీరి మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడు. ఆ ఆరోపణలని మార్చుకోవాలి. అతనికి అభివృద్ధి చేత కాకపోతే ఈ ఆరోపణలు చేసుడెందుకు? 10 సంవత్సరాలు బీజేపీ పాలనలో ఉండి ఎలాంటి పనులు చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉండి రావు శ్రీనివాస్ మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక మరి ఈ హరీష్ బాబు అతని మీద నిందలేయడం జరుగుతున్నది. ఆ నిందలేయడం పద్ధతి కాదు. ఇప్పుడే మేము ఆల్రెడీ ఆయన మీద కేసు పెట్టేసినాం పోలీస్ స్టేషన్లో. మరి అతని మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పినాం మేము. మరి పోలీసుల మీద మాకు నమ్మకం ఉన్నది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కేసు చేస్తారని నమ్ముతున్నాం. హరీష్ బాబు, నువ్వు ఎప్పుడైనా ఇటువంటి మాటలు మాట్లాడద్దు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు ఆరోపణలు అవి వాస్తవాలు కావు. అందుకే నువ్వు బేషరతుగా నువ్వు క్షమాపణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నువ్వు ఖచ్చితంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు పాలన చేత కాకపోతే రాజీనామా చేసి పక్కకుండు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా అభివృద్ధి చేయాలో, ఏ ప్రాసెస్లో ఎట్లా చేయాలో అట్లా చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రజలకు న్యాయమైన స్కీములు కానీ న్యాయమైన డిమాండ్స్ కానీ చేస్తుంది. పనులు చేస్తున్న కాంగ్రెస్ని నువ్వు గెలికి నువ్వు బదనాం అవుతావు, కానీ పబ్లిక్లో నువ్వు మంచి పేరు మాత్రం తెచ్చుకోవు. ఎందుకంటే నువ్వు ఈ ఆరోపణలు చేస్తున్నావు. ఇక ఉన్నోళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్లో పోతారు. ఒక 2 ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళ మీద చేస్తే కొంతమంది ఆగుతారేమో అనుకుంటున్నావు, కానీ నీ మాటలు పబ్లిక్ నమ్మరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఎన్ని స్కీములు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు అది కాకినాడ నుంచి సిర్పూర్ పెదబండ వరకు రోడ్డు, అది మొన్న సీతక్క గారు వచ్చినప్పుడు ఆమెకు చూపెట్టి ఇన్ఛార్జి రావు శ్రీనన్న చూపెట్టి ఆ రోడ్డు చేస్తే అది నీ ఖాతాలు వేసుకొని నువ్వేదో చేయించినట్టుగా, నీ ఖాతాలు వేసుకొని నేను చేసినట్టుగా చెప్పి బిల్డప్లు ఇచ్చుడు కాదు బాబు. నువ్వు మానుకో. నువ్వు ఖచ్చితంగా సీతక్క గారికి, మరి రావు శ్రీనన్న గారికి, కోనప్ప గారికి, ఉత్తమ్ కుమార్ గారికి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. జై కాంగ్రెస్.